సినిమా రంగం నుంచి పెద్దగా రెస్పాన్స్ ఏం లేదు. మన ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. గద్దర్ అవార్డ్స్ అని చెప్తే ఎవరు పట్టించుకోవడం లేదు, స్పందించలేదు అంటే కూడా ఒక వేదిక మీద మాట్లాడుకొచ్చారు ఆయన. సో గద్దర్ అవార్డ్స్ పైన మీ రెస్పాన్స్ ఏంటి? గద్దర్ అవార్డ్స్ లో దాంట్లో వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్ నేను కూడా. మొదటి మీటింగ్ ఆగస్ట్ లో అయింది, రెండో మీటింగ్ లాస్ట్ మొన్ననే అయింది, 1 వీక్ బిఫోర్ రెండో మీటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇది ఒక రెస్పాండ్ అవ్వట్లేదంటే మనకు ఒకటి తర్వాత ఒకటి, అంటే మన గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసిన జనవరి తర్వాత మళ్ళీ మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, ఒకటి తర్వాత అలా వస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంత బిజీనో అట్లాగే వాళ్ళు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో మొన్ననే మీటింగ్ జరిగింది అండ్ మొన్ననే ప్రకటించారు కూడా. ఏమని ప్రకటించారంటే ఉగాది రోజున, ఉగాది పండగ సందర్భాన్ని తీసుకొని గద్దర్ అవార్డ్స్ ఫిలిం ఇండస్ట్రీకి ప్రకటిస్తున్నామని వచ్చినారు. సో ఇదంతా ఏంటంటే కొంచెం అంటే ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి చెప్పడం అనేది జరుగుతూ ఉంటది. దాన్ని ఏదైనా కలుపుకొని దాని యాక్చువల్ కంటెంట్ ఎందుకోసం ఇస్తున్నాము మనము, గద్దర్ గారిని గుర్తు చేసుకుంటున్నాం అంటే తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ త్యాగాలను, తెలంగాణ ఉద్యమాలను గుర్తు చేస్తున్నట్టు అనేది ఒక ఉద్దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి దాంట్లో నచ్చిన వాళ్ళు, గిట్టన వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు. సో దాన్ని మనం ఎదుర్కొని ఖచ్చితంగా గద్దర్